హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ వ్లాగ్స్. ఎలాగో నేను నిజామాబాద్లో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో పొద్దుగానే లేచేసి రెడీ అయిపోయి మన షూటింగ్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. కానీ ముందుగా అయితే వెళ్ళి మన ఆర్టిస్ట్ని అయితే పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో మన ఆర్టిస్ట్ ఉన్న హోటల్కి అయితే వచ్చేసిన గాయస్ ఇక్కడికి. సార్ కోసం అయితే వెయిటింగ్. ఈ గ్యాప్లో ఇక్కడ చూసుకుంటే మనకు సంబంధించిన ఇంకొక కార్ అయితే పంక్చర్ అయిపోయింది. అండ్ ఇంకా మన ఆర్టిస్ట్ అయితే వచ్చేసిండు. కార్లో ఎక్కేసి మన లొకేషన్కి అయితే వచ్చేసినాం. మన లొకేషన్ అయితే నిజామాబాద్లో ఉన్న గోదావరి చెరువు ఉంది కదా పెద్దది, అదే మన లొకేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రొడక్షన్లో టిఫిన్ చేయడానికి అయితే కూర్చున్నాం. పొద్దున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అవుతుంది. ఇక్కడ ప్రొడక్షన్ నడిచిస్తారు అయితే చేస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిగతా ఆర్టిస్టులందరికీ కాస్ట్యూమ్స్ అయితే ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, చుట్టూ ఉన్న వాతావరణం కానీ అదే మా షూటింగ్ వాతావరణం కానీ ఎలా ఉందో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మీద కూర్చొని ఒక నీడకి కూర్చోడానికి అయితే ఒక చెట్టు కూడా లేదు. ఉన్నాయల్లా మొత్తం ఒక 2 టెంట్లు ఇక్కడ ఉన్నాయి, మిగతా అన్ని ప్రొడక్షన్ దగ్గర ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే కొంగలు అయితే చాలా ఉన్నాయి. ఈరోజే కనబడుతున్నాయి, ఇన్ని రోజులు కనవల్ల. అండ్ ఇక్కడ మా సార్కి అయితే మన మేకప్ మ్యాన్ మేకప్ అయితే చేస్తున్నాడు. అఘోరా గెటప్ మనకు తెలిసిందే ఆల్రెడీ, ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసే ఉంటారు మా సార్ యొక్క గెటప్ని. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈరోజు వచ్చేసి ఫైట్ సీన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఫైటర్స్ అయితే ఉన్నారు, ఫైటింగ్ రిహార్సల్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా మేమైతే చేసేది ఏం లేక మేము ఖాళీయే కాబట్టి మా గొడుగులు మేము వేసుకొని సైలెంట్గా కూర్చున్నాం. లేదంటే ఎండకి దద్దరిల్లిపోతుంది కాబట్టి. ఆల్రెడీ పులుసు ఆరిపోతుంది అనుకోండి. అండ్ మళ్ళీ ఇక అక్కడ ఏం కూర్చుంటారు అని చెప్పేసి నేనైతే టెంట్ కిందకి వచ్చేసిన. ఇక్కడైతే గొడుగు పట్టుకునే పని కూడా ఉంటుంది కదా అని. అండ్ ఇక్కడ మా సార్ చూసుకుంటే నేచర్ని అయితే ఆస్వాదించడానికి ఇక్కడ సైలెంట్గా కూర్చుండిపోయాడు. అక్కడ చూసుకుంటే ఫైటర్స్ అందరు పాపం ఎండలో చాలా కష్టపడుతున్నారు భయ్య. చూస్తున్నారు కదా, మన వెహికల్కి అయితే కెమెరాని ఫిక్స్ అయితే చేసేసారు. అంటే ట్రాకింగ్ షాట్స్ ఏమైనా ఉండొచ్చు ఫైట్ సీన్స్లో, రన్నింగ్ షాట్స్కి సంబంధించి. అండ్ ఎట్లా వెదర్ కూల్ అయిపోయింది కాబట్టి నేను గొడుగుని తీసేసి సైలెంట్గా కూర్చున్నా. చూస్తున్నారు కదా, ఫైట్కి సంబంధించిన రోప్స్ అయితే కనబడుతున్నాయి మనకి అక్కడ. అండ్ ఇంకా ఉంది, మెల్లగా ప్యాకప్ అవడానికి అయితే దగ్గర పడుతుంది. ఎట్లాగో సన్ అయితే దిగిపోతుంది కాబట్టి. అండ్ యాక్చువల్గా ప్యాకప్ కూడా అయిపోయింది. ఇంకా మా సార్ అయితే గెటప్ అయితే తీసేయడానికి వెళ్తున్నాడు. ఇక్కడ మన హెయిర్ డ్రెస్సర్ అయితే ఆ విగ్ అయితే తీసేస్తున్నాడు. ఇంకా మేకప్ మ్యాన్ వచ్చి మేకప్ కూడా తీసేస్తాడు. అండ్ సో గైస్, ఈరోజు బ్లాగ్లో అయితే షూటింగ్ అయితే ప్యాకప్ అయిపోయింది. అండ్ మీరైతే ఇక్కడ చూసుకుంటే సన్సెట్ ఎలా ఉందో మీరైతే చూసుకోవచ్చు. సన్సెటే కదా, సన్సెట్ కాకపోతే కామెంట్ చేయండి.